హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఫుల్ అయితే వర్షం పడతా ఉండదు. నేనైతే అహ్మదీ టు ఉమ్లెమాన్ అయితే వెళ్తా ఉన్నాను. ఉమ్లెమాన్ అంటే అలీ సబాహల్ సాలం అంటారు. ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడైతే ఇంకా అహ్మదీ నుంచి అయితే బయలుదేరేశాను. కువైట్ లో ఇక్కడ చూసిన వాతావరణం అయితే ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు. అహ్మదీలో అయితే సూపర్ గా ఉంటది క్లైమేట్ నిజంగా. ఎందుకురా అంటే ఈ అహ్మదీలో వచ్చేసి ఎక్కువగా అయితే చెట్లు అయితే చాలా ఉంటాయి. పచ్చని చెట్లతో నిజంగా వాతావరణం అయితే సూపర్ గా ఉంటది. ఈ రోజు ఉమ్లెమాన్ డ్యూటీ ఏమరా అంటే మా కఫీల్ వచ్చేసి కాల్ చేశాడు, ఇక్కడ సామాన్లు ఉన్నాయి వచ్చి తీసుకొని పో అని చెప్పేసి. అందుకోసం అయితే నేనైతే ఉమ్లెమాన్ కి అయితే వెళ్తా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే నిజంగా వాతావరణం నిజంగా ఇప్పుడే ఇంతకు ముందే అయితే వర్షం అయితే తగ్గింది. ఫుల్ వర్షము ఒక 2 days నుంచి అయితే కువైట్ లో జీవితం ఎలాగరా అంటే వర్షాకాలం వస్తే అస్సలు అయితే చలికైతే తట్టుకోలేరు. ఇంకా ఎండాకాలం వస్తే నిజంగా ఇంకా ఆ వేడికైతే తట్టుకోలేరు. ఖచ్చితంగా మనకైతే ఆ జాకెట్లు అయితే చలికాలంలో ఉండాలి, లేదంటే ఇంకా ఎండాకాలంలో అయితే మనకైతే ఏసీలు అయితే ఇంకా తప్పనిసరిగా అయితే వేసుకోవాలి మన రూముల్లో. ఈ ఖర్జూరకాయ చెట్లు అయితే నిజంగా అహ్మదీలో అయితే ఫుల్ అయితే నింపేశారు. ఈ సిగ్నల్ అయితే ఇంకా పడింది. సిగ్నల్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనం అయితే ఇంకా హాస్పిటల్ అయితే ఉంటది. ఇంకా రైట్ సైడ్ లోకి దూరనామే అనుకోండి ఇంకా అహ్మదీ సనయ్యాలోకి అయితే వెళ్ళిపోతాము. సనయ్య అంటే ఇంకా బండ్లు రిపేరీలు అవి ఇవి అన్ని మొత్తం అన్ని ఉంటాయి అక్కడ. చూడండి లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఇదంతా హాస్పిటలే. వర్షం అయితే నిజంగా మళ్ళీ నైట్ ఏమో వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే క్లైమేట్ అయితే అలాగే ఉండదు, మూసుకొని అయితే ఉండదు. ఆ 2 టవర్లా కనిపిస్తున్నాయి కదండి, అక్కడ వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ ఉంది. అది కూడా సూపర్ గా ఉంటది నిజంగా. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళి కూడా నేను ఒకైతే వ్లాగ్ అయితే పెడతాను మీకోసము. సిగ్నల్ అయితే ఓపెన్ అయ్యింది. సిగ్నల్ లో నుంచి నేనైతే పాస్ అయిపోయాను ఇక్కడ నుంచి. ఇంకా మొత్తానికి అయితే కువైటీ వాళ్ళు వచ్చేసి ఇంకా డ్రైవింగ్ వచ్చేసి చాలా ర్యాష్ గా అయితే తోలుతూ ఉంటారు. ఎందుకు అంటే వర్షాకాలంలో వాళ్ళకి ఉండే సంతోషం అనేది అలాంటిది ఇలాంటిది కాదు. ఆ బండ్లు తిప్పడాలు, ఆ ట్రాఫిక్ అయితే ఫుల్ గా అయితే ఉంటది వర్షాకాలంలో ఈ కువైట్ లో. ఎందుకు అంటే కువైటీ పిల్లవాళ్ళు వచ్చేసి ఇంకా వర్షాకాలం వస్తే నిజంగా వాళ్ళకి ఇంకా అంతు ఉండదు. నిజంగా వాళ్ళు పోలీసు వాళ్ళకి కూడా భయపడరు. మొత్తానికైతే ఈ 2 ఒక టింబర్ల టైప్ కనిపిస్తున్నాయి కదా అండి, అవి 2 వచ్చేసి అహ్మదీకి ఒక గుర్తు అన్నమాట. అహ్మదీ గవర్నరేట్ కి చెందిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఫింగర్ అయితే వేపించుకోవాలి. ఇంకా పక్కన రైట్ సైడ్ లో అయితే KNPC ఉంటది. ఆ KNPCకి పెద్ద ఆఫీస్ అంటే యాదిరా అంటే అహ్మదీలో ఇదే. అహ్మదీ నుంచి ఉమ్లెమాన్ కి అయితే ఎలా వెళ్ళాలరా అంటే ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇంకా అహ్మదీలో నుంచి మనం వెళ్ళాలంటే 40 నెంబర్ రోడ్ అయితే ఉంటది. లేదంటే ఇంకా మనము 40 రోడ్ మనకైతే నచ్చలేకపోతే నిజంగా ముందర వచ్చేసి ఇంకో 30 నెంబర్ రోడ్ కూడా ఉంటది. 2 రూట్లలో మనం యాది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటే ఇంకా 40 నెంబర్ బెస్ట్. ఎందుకు అంటే ట్రాఫిక్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటది. 30 నెంబర్ రూట్ లో వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ట్రాఫిక్ అయితే ఉంటది మనకి. ఆ KNPC ఆఫీస్ దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ లో మొత్తం అంతా ఇంకా ఎడారి ప్రాంతాలు. ఇవి చూసుకోండి, సోలార్లు అయితే ఇలా పెట్టేసింటారు లైట్ల కోసం. అది స్ట్రీట్ లైట్ల కోసం అయితే సోలార్స్ అయితే అలా పెట్టింటారు అనమాట. కువైట్ లో అక్కడక్కడ ఇంకా సోలార్లతోనే ఇంకా లైట్లు అయితే ఇంకా ఆన్ అవుతూ ఉంటాయి, ఇంకా ఆఫ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే సోలార్ లేకపోతే నిజంగా వీళ్ళు బతకలేరు. సోలార్ తో మనకైతే లైటింగ్స్ అయితే వీళ్ళు ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువగా అయితే ఇంకా ఎడారి ప్రాంతాల్లో అయితే మనకైతే ఇంకా సోలార్లు అయితే పెట్టేసి అక్కడి నుంచి మనకైతే కరెంట్ అయితే సప్లై చేసుకుంటూ ఉంటారు. అక్కడ ముందర కనిపిస్తా ఉండేది ఒక పెద్ద మాల్ అన్నమాట. అది మాల్ అంటే ఇంకా అది మర్హబా ల్యాండ్ అంటారు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా మొత్తం అంతా ప్లే గ్రౌండ్ టైప్ అక్కడ మొత్తం అంతా ఆడుకునేటివి అయితే ఉంటాయి. మాల్ పేరు ఏదిరా అంటే ది వేర్ హౌస్. ఇంతకు ముందే నేనైతే వీడియో పెట్టాను, లేదంటే నా దాంట్లో చెక్ చేసి అయితే చూడండి. ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ మర్హా ల్యాండ్. ఇది నిజంగా కొత్తగా అయితే కట్టారు. నిజంగా చిన్నపిల్లలకైతే నిజంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా అయితే ఉంటది ఇక్కడ. ఇంకా మర్హా ల్యాండ్ ఇంకా ప్లే గ్రౌండ్ పక్కన నుంచే మనకైతే 40 నెంబర్ రూట్ అయితే తగులుతుంది. ఇంకా చూడండి ఇది మొత్తం అంతా ఇంకా 40 నెంబర్ రూటే. ఇది మొత్తము మనకైతే ఇంకా పెట్రోల్ బంకులు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయిరా అంటే అక్కడెక్కడ అయితే పెట్టింటారు అనమాట పెట్రోల్ బంక్స్. ఇంకా మొత్తానికి మనం కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో అయితే మనకైతే ట్రోలీ ఉంటుంది. ట్రోలీ అంటే అట్లా వచ్చేసి మనకి ఏమైనా చాక్లెట్లు, వాటర్ బాటిల్స్, మన ఎక్స్ట్రా ఏమైనా మనకి కావాల్సిన వస్తువులు అయితే అక్కడ అయితే దొరుకుతుంది. పెట్రోల్ కూడా అట్లయితే మనం అక్కడే పట్టించుకోవచ్చు మనము. కువైట్ లో పెట్రోల్ బంక్ పేర్లు వచ్చేసి KNPC ఉంటది, ఓలా ఉంటది, అల్ఫా ఉంటది. ఈ 3 వచ్చేసి ఎక్కువగా ముందు మూడిట్లో యాది ఎక్కువగా ఉంటుంది అంటే KNPC అయితే ఎక్కువగా ఉంటుంది. అది వచ్చేసి గవర్నమెంట్. ఈ 40 నెంబర్ రోడ్ లో కూడా చూస్తూ ఉంటే ట్రాఫిక్ అయితే అటు సైడ్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం అంతా ఎడారే. అహ్మదీకి పక్కనే వచ్చేసి ఎడారి అయితే ప్రాంతాలు అయితే ఉంటాయి. అవన్నీ మొత్తము అన్ని ముఖయంలు అవన్నీ పెట్టేసింటారు.
ఇంకా ముఖయంతో పాటు వచ్చేసి ఇంకా మనకైతే పెట్రోల్ కూడా అక్కడే మనకైతే ఇంకా ఫ్లడ్ అయ్యేసి ఇంకా కువైట్ లో ఏ టైంలో ఏ క్లైమేట్ అయితే వస్తుందో అయితే మనకైతే తెలియదు. ఎందుకురా అంటే ఉంటా అయితే వర్షం అయితే పడుతుంది, ఉంటా అయితే మనకైతే అది ఋతుబా అనేది వస్తుంది, ఉంటా మనకైతే ఇంకా ఎండ అయితే ఇంకా కాస్తా ఉంటది అనమాట ఈ కువైట్ లో. అందుకోసమే ఈ కువైట్ క్లైమేట్ కి అయితే అస్సలు నమ్మద్దు ఎవరు కూడా. ఇంకా మీకు కువైట్ రూట్ గురించి తెలిసిండేదే. అటు సైడ్ వచ్చేసి ఫస్ట్ లో వచ్చేసి అది 120 స్పీడ్, దాని పక్కన వచ్చేసి మళ్ళీ 180 మనం అయితే ఇంకా ఈ థర్డ్ రోడ్ లో అలా మనం అయితే వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మనం బండ్లు అయితే మనం చూసుకొని వెళ్ళాలా. వెనకాల వచ్చేసి మనం స్పీడ్ వెళ్లే రూట్ లో వెళ్ళేసి మనం స్లో వెళ్ళామే అనుకోండి, ఖచ్చితంగా మనకైతే కువైట్ వాళ్ళు అస్సలు ఒక్క నిమిషం కూడా లేట్ చేయరు. వాళ్ళైతే ఇంకా లైట్లతో డిప్పర్లు కొట్టి మనకైతే సైడ్ జరుపుకుంటూ వాళ్ళైతే వెళ్తూ ఉంటారనమాట. వర్షం పడి అయితే నిలిచిపోయింది కాబట్టి దాని తర్వాత ముందర పోయే బండ్ల టైర్ల గలీజ్ మొత్తం ఇంకా గ్లాస్ పైన అయితే పడుతూ ఉంటది. నా వైఫర్ అయితే ఒకటైతే చెడిపోయింది, ఇంకా రైట్ సైడ్ లో వైఫర్ అయితే సూపర్ గా ఉండదు, ఇది వచ్చేసి అయితే చెడిపోయింది. అందుకోసం వచ్చేసి ఇంకా క్లారిటీగా అయితే క్లీన్ అవ్వటం లేదు నా కార్కి. కువైట్ లో వర్షాకాలం వస్తే డ్రైవర్లు ఖచ్చితంగా మనకైతే వైఫర్లు అయితే కరెక్ట్ గా చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చేసి మనకైతే ఒక్కోసారి వచ్చేసి మనకైతే వడగండ్లు అయితే పడుతూ ఉంటాయి. ఐస్ గడ్డలు అయితే పడి మన గ్లాసుల మీద పడిన తర్వాత మనం అయితే అది కన్ఫ్యూజ్ అయిపోయేసి మనకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కువైట్ లో. అక్కడక్కడ బండ్లు అయితే ఇలా నిలిపేసింటారు, 4 ఇండికేటర్లు వేసేసి ఇంకా చూడండి బస్ ఏదో ఇంకా చెడిపోయింది. మొత్తానికి ఇంకా మెకానిక్లు వచ్చేంత వరకు ఇక్కడైతే మనకైతే ఇంకా బస్ అక్కడే ఉంటది. ఇక్కడ వచ్చేసి మెకానిక్ షెడ్లు వచ్చేసి రోడ్ల సైడ్లే అయితే ఉండవు. ఎందుకు అంటే రోడ్ల సైడ్లలో ఏ షాపులు కూడా పెట్టనివ్వరు ఇక్కడ గవర్నమెంట్. అక్కడైతే ఓలా అయితే పెట్రోల్ బంక్ వెళ్ళింది, ఇక్కడ వచ్చేసి అల్ఫా అయితే పెట్రోల్ బంక్ ఉండదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో ఇది మొత్తం అల్ఫా పెట్రోల్ బంక్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి కావాలంటే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ప్రేయర్ చేసుకునే దానికి మసీదులు కూడా అయితే. రీసెంట్లీ నా బండికి అయితే వైఫర్లు అయితే వెళ్ళిపోయినాయి, ఎంత క్లీన్ చేస్తా ఉన్నా కూడా క్లీన్ అవ్వటం లేదు. ఇంకా మొత్తానికి చూసుకోవచ్చు మేడం, ఇంకా రైట్ సైడ్ లో మొత్తం అవన్నీ లారీలు బస్సులు అవన్నీ వచ్చేసి థర్డ్ రోడ్ 4th రోడ్ లో అన్ని వచ్చేసి అవి యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి దాని రూట్ దానివే. ఇక్కడ వచ్చినాయే అనుకోండి లారీలు, తప్పనిసరిగా పోలీసు వాళ్ళు చూస్తే వాళ్ళకైతే ఫైన్ అనేది ఉంటది. నేనైతే ఉమ్లెమాన్ కి దగ్గరలో ఉన్నాను, ఇంకా దగ్గరలో ఉన్నాగానే ఇంకా వర్షం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి నేనైతే చెక్ చేసుకుంటా ఉన్నాను. కువైట్ లో వర్షాకాలం వస్తే ఖచ్చితంగా మనం అయితే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ డ్రైవింగ్ అయితే జాగ్రత్తగా అయితే తోలుకోవాలి. ఎందుకు అంటే ఈ వర్షం వచ్చేసి కువైటీ వాళ్ళ గురించి మనం అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఈ వర్షం పడితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసుకుంటూ స్పీడ్ వెళ్తారు. ఎందుకు అంటే ఈ రోడ్లు కూడా అంత నైస్ గా అయితే ఉంటాయి. దాని తర్వాత మనం వచ్చేసి ఖచ్చితంగా మనం ఆచితూచి అయితే నిదానంగా అయితే తోలుకోవాలి బండ్లో. ఈ వర్షం చూస్తే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఉమ్లెమాన్ కి దగ్గరలో అయితే ఉన్నాను. ఉమ్లెమాన్ కి ఇంకో పేరు ఉండదు, ఆ పేరు అయితే చెప్పేశాను ఫస్టే, అలీ అల్ సబా అల్ సలాం అంటారు దానికి. కువైట్ ఇంకోటి కూడా సబా అల్ సలాం అని ఒకటి ఉంటది. మనమైతే ఈ ఉమ్లెమాన్ కి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇంకా మొత్తానికి అయితే ముందర వచ్చేసి ఏది కూడా కనపడలేదని చెప్పేసి 4 ఇండికేటర్స్ అయితే మనం అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు, తప్పనిసరిగా యూజ్ చేయాలి. వెళ్ళడానికి అయితే నాకైతే రూట్ అయితే అస్సలు కనపడలేదు. ఎందుకు అంటే ఆ టైర్లు వచ్చేసి చాలా పెద్దవి కాబట్టి ఆ టైర్ల నీళ్లు వచ్చేసి మన గలీజ్ అంతా ఇంకా వాటర్ అంతా మన బండి పైన అయితే ఇంకా గ్లాస్ పైన అయితే వచ్చి పడతా ఉంటది. అందుకోసం వచ్చేసి మనకు కనపడలేదు అని చెప్పేసి అనుకుంటే మనం తప్పనిసరిగా మనం 4 ఇండికేటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ లో ఇంకా దూరిపోతే మనం వచ్చేసి వఫ్రాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే అందులోనే మనకి 2 రోడ్లు అయితే ఉంటాయి. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు కూడా. చూడండి డ్రైవర్స్ అయితే చూడండి ఈ వీడియో, లేదంటే చాలా మిస్ అవుతారు. ఇక్కడ 360 రూట్ లో వచ్చేసి మనం వచ్చేసి దూరిన తర్వాత ఉమ్లెమాన్ కి వెళ్ళాలంటే ఇంకా రైట్ సైడ్ కి దూరుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా వఫ్రాగ్ అయితే వెళ్ళిపోతారు మీరు. ఇంకా రైట్ సైడ్ లో వెళ్తే మనకైతే వఫ్రా ఉంటుంది, ఇందులోనే 2 రోడ్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మనం అయితే ఉమ్లెమాన్ కి అయితే వెళ్తాము. ముందర వచ్చేసి మళ్ళీ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటది, ఆ బ్రిడ్జ్ చూడండి మీకు చూపిస్తాను. మీకు క్లారిటీగా అయితే బోర్డులు కూడా ఇక్కడ పెట్టింటారు. మనకైతే బోర్డులు కూడా మనం చూసుకొని మనం నిదానంగా అయితే చూసుకోవచ్చు. చూడండి రైట్ సైడ్ కి వెళ్తే వఫ్రా అని ఉండదు. ఇంకా ఇట్లా వచ్చేసి మనం అయితే అహ్మదీ పోర్ట్ అని ఉంటది. అహ్మదీ పోర్ట్ ఇంకా ఆ బ్రిడ్జ్ కి ఇంకా మనము స్ట్రైట్ వెళ్ళకుండా ఆ బ్రిడ్జ్ ఎక్కాలి మనము. ఎందుకు అంటే ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్స్ కాబట్టి ఇంకా రైట్ సైడ్ రూట్సే ఉంటాయి మనకి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మనం అయితే డ్రైవింగ్ చేసుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా అవుతా ఉంటాయి. ఇక్కడ చూడండి అవి సైడ్లలో ఉండే రోడ్డుకు ఉండే ఆ యాంగిల్స్ అన్ని ఎలా విరిగిపోయినాయో, బండ్లు అన్ని అవన్నీ యాక్సిడెంట్ అయ్యిండేటివి అవి. కువైట్ లో డ్రైవింగ్ అంటే అతి సులభంగా అయితే మనం అయితే చెప్పలేము. ఎందుకు అంటే చాలా కష్టంగా ఉంటది.
ఆ డ్రైవింగ్ వచ్చేసి ఎలాగంటే రోడ్లు అయితే మనకైతే చాలా నైస్ గా అయితే ఉంటది. నేనైతే ఇంకా దగ్గరలో అయితే ఉంబ్లమాన్ లోకి అయితే ఎంటర్ అవబోతాను ఇప్పుడు. చూడండి ఈ ఏరియా వచ్చేసి చాలా పెద్దది నిజంగా. ఇందులో వచ్చేసి మనకి ఎలాగరా అంటే మనకి తప్పనిసరిగా అయితే మనం అయితే ఇంకా మన బోట్స్ అయితే చూసుకుని అయితే వెళ్ళాలా. ఇందులో వచ్చేసి మనకి బ్లాక్లు అయితే ఉంటాయి. గత 1, గత 2, గత 3, గత 4, గత 10, గత 17 అట్లయితే ఉంటాయి అన్నమాట. మనమైతే అవి చూసుకొని అయితే వెళ్ళాలా. ఇక్కడ ఉండే కోయిటీ వాళ్ళందరూ కూడా ఇంకా బద్దు అంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా కోయిటీలో వచ్చేసి రకాలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు రకాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నేమ్ ఎలాగా అని చెప్పేసి మనకి ఇండియాలో ఎలా ఉండదు ఇక్కడ కువైట్లు కూడా అయితే వీళ్ళకైతే అలాగ ఉంటాయి ఇండ్ల పేర్లు. ఇంకా ఈ ఉమ్లెమాన్ లో ఇంకా ఇండ్ల గురించి చెప్పాలంటే నిజంగా చూడండి బంగ్లాల టైప్ అయితే కట్టేసింటారు. ఈ బంగ్లాలు అయితే కట్టేసి పెట్టేసింటారు. చాలా మంది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ రూమ్లు అయితే పెట్టేసి ఇంకా ఇండ్లు కట్టించేసి ఇంకా సిటీలో అయితే సెట్ అయి ఉంటారు. చాలా మంది వచ్చేసి సిటీ సైడ్ అయితే ఉంటారు అనమాట. కొందరు వచ్చేసి లైక్ చేసే వాళ్ళు అయితే ఇక్కడే అయితే ఉంటారు. ఈ ఉమ్లెమాన్ లో ఎలాగరా అంటే ఇంకా బయట పక్క వచ్చేసి చాలా మంది ఇంకా కోయిటీ వాళ్ళు ఇలాగ దివానీలు అయితే ఇంకా రెడీ చేసుకునేసి అందులో చాయ్ కావాలి అయితే తాగుతారు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మాషాల్లా చూడండి మస్జిద్ అయితే ఎంత బాగుందో నిజంగా. ఈ మస్జిద్ అయితే ఉమ్లెమాన్ లో అయితే కొత్తగా అయితే కట్టారు. ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికి ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది వచ్చేసి నా వీడియోస్ లో వచ్చేసి షేర్ చేసుకుంటూ పక్కన లైకులు కొడుతూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. కొందరు వచ్చేసి స్కిప్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా కానీ కువైట్ గురించి తెలియకపోతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ పెట్టండి. నేనైతే ఆ వీడియో చేయడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. ఇంకా ఇది చూసుకుంటే ఫైర్ స్టేషన్ ఇది. ఇంకా ఫైర్ స్టేషన్ ముందరే వచ్చేసి పెద్ద దువారు. ఉమ్లెమాన్ లో వచ్చేసి ఇదే పెద్ద దువారు. దవార్ అంటే మళ్ళీ అర్థం కావదేమో, ఇది వచ్చేసి రౌండ్ ద బోర్డు. ఈ రౌండ్ ద బోర్డు లో వచ్చేసి అన్ని మతాములు ఉంటాయి. మనకైతే బకాలాలు అంగిళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా రైట్ సైడ్ లో మనము ఈ దవార్ లో రైట్ సైడ్ లో వెళ్ళామే అనుకోండి ఇక్కడ వచ్చేసి మనకైతే పెద్దదే అయితే ఉంటది ఉమ్లెమాన్ది. ఈ ఉమ్లెమాన్ వచ్చేసి సిటీకి దూరంలో ఉన్నా కూడా ఇక్కడ వచ్చేసి మతాంలు అయితే చాలా ఉంటాయి. మతాంలు అంటే రెస్టారెంట్స్ ఎవరు ఉంటాయంటే మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా కేఎఫ్సి కానీ మనకి ఇంకా హర్దీస్ కానీ మనకి ఇంకా బర్గర్ కింగ్ కానీ ఇంకా మొత్తం అన్ని ఉంటాయి. నేనైతే గత 5 లోకి అయితే ఎంటర్ అయిపోతాను. ఈ గతలో వచ్చేసి ఎలాగరంటే ఇండ్లు వచ్చేసి చాలా పెద్దవిగా ఉంటాయి నిజంగా. అంతకు ముందు మనం అయితే చూసాము ఆ ఇల్లు చూడండి, ఈ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా పక్కనే చూసుకుంటే ఇది మొత్తం అంతా ఉమ్లెమాన్ పార్క్. ఇది మున్సిపాలిటీ పార్క్ అన్నట్టు. ఈ ఉమ్లెమాన్ లో వచ్చేసి నైట్ అయిపోతే చాలు ఈ పార్క్ లో వచ్చేసి పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఫ్యామిలీలతో వచ్చి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా హ్యాపీగా చాయ్గా వాళ్ళు తాక్కుంటూ ఇంకా నైట్ లో అయితే ఇంకా ఎప్పుడో 12 గంటలకి 1 గంటకి అయితే ఇంట్లోకి అయితే వెళ్తారు. కువైట్ లో ఎలాగరా అంటే మనమైతే ఇంకా వాళ్ళ పిల్లలకైతే మనమైతే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల పైన వాళ్ళకైతే ప్రేమ అయితే చాలా ఉంటది. అందుకోసమే మనమైతే వాళ్ళకైతే తప్పనిసరిగా అయితే మనం జాగ్రత్తగా అయితే వాళ్ళకి చూసుకోవాలి. అన్నా ఇంకెందుకన్నా లేటు, మొత్తానికైతే నేనైతే ఉమ్లెమాన్ బ్లాగ్ అయితే చూపించేశాను. అది ఎలా ఉండదో ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టేసేయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కువైట్ బ్లాగ్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.